భాగ్యనగరం ఆషాఢమాస బోనాలకు సిద్ధమైంది. ఇవాల్టి నుంచి గ్రేటర్లో బోనాల ఉత్సవాలు స్టార్ట్ కానున్నాయి. దీంతో గ్రామ దేవతలకు బోనం ఎత్తేందుకు ముస్తాబైంది భాగ్యనగరం. నెల రోజుల పాటు సిటీ అంతటా సందడి నెలకొననుంది. ఇవాళ గోల్కొండ జగదాంబిక మహాంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు భక్తులు. దీంతో బోనాల జాతర ఉత్సవాలు మొదలు కానున్నాయి. మధ్యాహ్నం లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపు మొదలు కానుంది. సాయంత్రం గోల్కొండ కోటకు చేరుకొని జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చోటా బజార్ అనంతాచారి ఇంట్లో నుంచి జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు రిసాలా బజార్ సాయిబాబాచారి ఇంట్లో నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. బంజారా దర్వాజా నుంచి 28 కులస్తుల వారు అమ్మవారి మొదటి బోనం నజర్ బోనం సమర్పించనున్నారు. ఇక ఇవాల్టి నుంచి ప్రతి గురు ఆదివారం గోల్కొండ అమ్మవారికి మొత్తం 9 పూజలు నిర్వహించనున్నారు భక్తులు. గోల్కొండలో మొదలయ్యే బోనాలు జూలై 24న తిరిగి గోల్కొండలోనే ముగియనున్నాయి. కనకదుర్గమ్మ, కట్టమైసమ్మ, లలు దర్వాజా లష్కరు మాంకాలమ్మ, రేణుకల్లమ్మ, జుబ్లీ పెద్దమ్మ, యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ. సాచి గుమగుమ గుమగుమ ఊరువాడ ఊదు బత్తి పొగలోయమ్మ. రైట్, గోల్కొండ బోనాలపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, జగదాంబిక అమ్మవారి తొలి బోనానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చంద్రిక, ముందుగా భాగ్యనగర వాసులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండగ భాగ్యనగరం బోనం ఎత్తిందనే చెప్పుకోవచ్చు. బోనాల పండగ మొదలయ్యేదే గోల్కొండ కోట నుంచి. గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక మహాకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగ షురు అవుతూ ఉంటుంది. అదే విధంగా ఈ రోజు గోల్కొండ కోటలో బోనాలకు సంబంధించి, బోనాల పండగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు నెల రోజుల పాటు కూడా గోల్కొండ కోటలో అంగరంగ వైభవంగా మనకు బోనాల జాతర అనేది కొనసాగుతూ ఉంటుంది. అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు గోల్కొండ కోటకు చేరుకుంటూ ఉన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు, బోనం సమర్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేనైతే గోల్కొండ దగ్గర ఉన్న గోల్కొండ కోట దగ్గర ఉన్న పుట్ట దగ్గర ఉన్నాను. ఈ వేప చెట్టు దగ్గర నాగదేవత మనకు కొలువై తీరుతుంది. ఈ చెట్టు దగ్గరికే చాలా మంది కూడా కోట మీదకి వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడికే వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకున్న తర్వాత కొంతమంది వెళ్లే వాళ్ళు కోటపైకి వెళ్తూ ఉంటారు, లేదంటే బోనం కూడా ఇక్కడే సమర్పిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున భక్తుల తాకిడి అనేది కూడా గోల్కొండ కోట వద్ద కనిపిస్తా ఉంది. ఉదయం నుంచే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు, బోనాలు కూడా సమర్పిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవచ్చు. అన్ని శాఖల సమన్వయంతో, అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీసు, ట్రాఫిక్, దాంతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తుగానే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా మనకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఉదయం నుంచి కూడా ఇప్పటికే ఇటు అమ్మవారికి ఉదయం 5 గంటలకే బోనం సమర్పించారు. దాంతో పాటు ఇటు మనకు 12 గంటలకు లంగర్ హౌస్ దగ్గర పట్టు వస్త్రాలు కూడా మినిస్టర్ పట్టు వస్త్రాలు కూడా సమర్పించే అవకాశం ఉంది. 12 గంటలకు అక్కడి నుంచి కూడా మనకు ప్రొసీజన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు చోటా బజార్ దగ్గర నుంచి కూడా మనకు అనంతచారి ఇంట్లో నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు సంబంధించి కూడా కోట మీదకి నెల రోజుల పాటు, ఈ రోజు కోట మీదకి చేరుకున్న తర్వాత నెల రోజుల పాటు కూడా ఇక్కడే పూజలు అందుకుంటూ ఉంటాయి. అలాంటి ఉత్సవ విగ్రహాలు అనంతచారి వాళ్ళ ఇంట్లో నుంచి జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, దాంతోపాటు విశాల బజార్ నుంచి సాయిబాబాచారి ఇంట్లో నుంచి మనకు మహాంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పాటు బంగారు బోనం కూడా రాబోతా ఉంది. ఇటు 28 కులస్తులకు సంబంధించి కూడా మనకు ప్రతి సంవత్సరం కూడా పటేలు వాసులు వంశస్థులు కూడా మనకు అమ్మవారికి మొదటి బోనం అంటే నజర్ బోనం అనేది సమర్పిస్తూ ఉంటారు. అన్ని కులాలకు సంబంధించి ఆ నజర్ బోనం కూడా మనకు ర్యాలీ అంటే ఊరేగింపుగా కూడా రాబోతా ఉంది. ఒక్కసారి 12 గంటలకు మనకు అక్కడ మినిస్టర్స్ దగ్గర నుంచి అయితే మనకు పట్టు వస్త్రాలు, ఊరేగింపు తొట్టెలు, ఘటాల ఊరేగింపు స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి
చోటా బజార్ నుంచి బడా బజార్ నుంచి విశాల బజార్, ఇట్లా అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పాటు ఇటు నజర్బోరం అన్నీ కూడా స్టార్ట్ అయ్యి మనకు కోట దగ్గరికి చేరుకోవడానికి దాదాపు మనకు 5:30 నుంచి 6 గంటల సమయం పడుతూ ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి కూడా కోటపైకి కూడా దాదాపు మనకు రాత్రి 8-9 గంటల వరకు కూడా చేరుకుంటూ ఉంటుంది. ఇదంతా ప్రొసీజన్ అనేది మనకు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. ఇక దాంతో పాటు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు కావచ్చు, నగర వ్యాప్తంగా కావచ్చు, నగర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు, బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక గోల్కొండ కోటకు వచ్చేసరికి కూడా చాలా మంది ఇక్కడికే వచ్చి ఇక్కడే అమ్మవారి ప్రాంగణంలో కూడా వంట వార్పు, అమ్మవారికి బోనం కూడా ఇక్కడనే వండుతూ ఉంటారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా షెడ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, దాంతోపాటు ప్రత్యేకంగా మనకు ఏదైతే ఖాళీ ప్రాంగణం ఉందో ఆ ఖాళీ ప్రాంగణంలో కుటుంబ వాసులంతా వచ్చి అమ్మవారి కృపా కటాక్షం కలగాలని చెప్పేసి ఇక్కడే అమ్మవారి ప్రాంగణంలో వంట వార్పు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం కూడా సపరేట్గా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వాష్రూమ్స్ కావచ్చు, ఇక వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బార్గేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ పద్ధతిలో కూడా అమ్మవారి దర్శనం కలిగేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు వాటర్ ఫెసిలిటీ మెయిన్గా చెప్పాలంటే దాదాపు జగదాంబిక అమ్మవారి మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కోట మీదకి వెళ్ళడానికి 350 నుంచి 400 మెట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మెట్లెక్కి కూడా అమ్మవారి దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక మెట్టుకు సంబంధించి కూడా మెట్ల దగ్గర దాదాపు 50 నుంచి 100 మెట్ల దగ్గర కూడా మనకు ప్రత్యేకంగా మనకు వాటర్కి సంబంధించి కూడా క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 50 మెట్ల దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడ వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రజెంట్ చూస్తున్నట్టయితే మనకు కుమ్మర్ల కుల సంఘంకి సంబంధించి కూడా దాదాపు మనకు 10 గంటల సమయంలో వాళ్ళు 500 బోనాలతో కూడా అమ్మవారికి దర్శనం చేసుకొని ఉన్నారు, అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. ఇక ప్రస్తుతం పుట్ట దగ్గర చూసుకుంటూ ఉన్నాము, పెద్ద ఎత్తున అయితే మనకు భక్తుల సందడి కనిపిస్తూ ఉంది. మరి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఎత్తుకోవడానికి కూడా ప్రతి సంవత్సరం సాకలి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. సో ప్రజెంట్ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. ఎవరైతే మన దగ్గర ఉన్నారో వీరే అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కూడా తీసుకొని వస్తూ ఉంటారు. మరి వారితో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, బోనాల జాతర అనగానే ఫస్ట్గా అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కోట మీదకి చేరుకోవాలి, అవన్నీ కూడా మీరే తీసుకొని వస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఎట్లా ఉంటుంది? శ్రీ జగదాంబిక మహాంకాళి అమ్మవారి ఒక కృపతోనే మేము అమ్మవారికి చిన్నప్పటి నుంచి నేను అమ్మవారికి చోటా బజార్ నుంచి 375 మెట్లు అమ్మవారికి ఒక వితిన్ యాట జడితీయంగానే ఒక 5 నుంచి 10 నిమిషాలలో అమ్మవారిని పైకి తీసుకొని వెళ్ళిపోతాము. ఆ అమ్మవారి అనుగ్రహంతో చాలా మాకు ఆనందంగా ఉన్నాము. ఎటువంటి మాకు అది లేకుండా మంచిగా చాలా చల్లగా చూస్తుంది అమ్మవారు. ఎప్పుడైనా మాకు ఇక్కడ నాగమ్మ టెంపుల్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచో యాప చెట్టు కింద నాగమ్మ ఉన్నది. ఇక్కడ ముసలి వాళ్ళు ఎవరైతే ఇక్కడి నుంచి చేతగాని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మొక్కి వెళ్ళిపోతుంటారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎట్లాంటి పూజలు నిర్వహించారు అంటే చాలా మంది ఇక్కడనే బోనాలు సమర్పిస్తూ ఉంటారు, కోట మీదకి వెళ్ళలేని వాళ్ళంతా. సో దాదాపు ఎట్లా ఉంది భక్తుల రద్దీ? పొద్దున్న నుంచి వస్తూ ఉన్నారా? ఈరోజు దాదాపున 5:30 నుంచి అమ్మవారికి పూజలు పాల్గొంటున్నారు. ఈరోజు మా వృత్తి పని వాళ్ళందరితో కూడా మేము ఈరోజు ఫస్ట్ బోనం తీసుకెళ్ళి సమర్పించాము. నెక్స్ట్ వేరే వీధుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్క బోనాలు తొట్టెలు కూడా చాలా ఊరేగింపుగా చాలా సందడిగా ఇప్పుడు మొదలవుతుంది సందడి. 11:30 నుంచి చాలా పబ్లిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ మాకు సహకరిస్తూ మేము కూడా వాళ్ళకి సహకరిస్తూ చాలా మంచిగా వైభవంగా చేస్తున్నట్టు కోరుకుంటున్నాము. సో మీరు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కూడా తీసుకొస్తూ ఉంటారు కదా, ఆ ర్యాలీ కావచ్చు ఇక్కడికి వచ్చేసరికి ఎంత సమయం పడుతూ ఉంటుంది? అమ్మవారి ఫస్ట్ అనంతచారి ఇంట్లో పూజ జరుగుతుంది అమ్మవారిది. దాని తర్వాత 2:30-3 గంటలకు అమ్మవారు బయలుదేరుతుంది. అక్కడ నుంచి బయలుదేరితే కింద మెట్లు కరికి వచ్చేవారికి 6 అవుతుంది. 6 గంటలకు 2 యాటలను జడితి ఇచ్చిన తర్వాత అమ్మవారిని పైకి తీసుకెళ్తాము. వచ్చేటప్పుడు దాదాపు ఎంతమంది వస్తూ ఉంటారు? కొన్ని లక్షల మంది కూడా ఊరేగింపుగా వస్తూ ఉంటారు. లంగర్ హౌస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కదా, సో దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? దాదాపు ఒక 50,000 నుంచి 60,000 ఈరోజు బేస్తారమని. అది ఇట్లా సండే ఉంటే వచ్చే సండే చాలా పబ్లిక్ ఉంటుంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 4 నెలలకు 2 లక్షల పబ్లిక్ దాకా వచ్చే అవకాశం ఉంది.
చూస్తూ ఉన్నాగా దాదాపు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఏదైతే ప్రొసీజర్ ఉందో అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కావచ్చు, దాంతోపాటు ఇటు బోనాలకు సంబంధించి కావచ్చు, తొట్టల ఊరేగింపు కావచ్చు, ఇటు పట్టు వస్త్రాలకు సంబంధించి కూడా మనకు దాదాపు 6 గంటల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు చూస్తూ ఉన్నాం కదా, దాదాపు భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అయితే అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఆషాఢ మాస బోనాల కోసం కూడా ఇటు ప్రభుత్వం దాదాపు 20 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల సంగారెడ్డి కావచ్చు, ఇటు రంగారెడ్డి కావచ్చు, చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలు దాదాపు 3900 టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాలు అన్నిట్లకు గాను కావచ్చు దాదాపు ఇటు డబ్బులు కూడా కేటాయించిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆలయాలకు కేటాయించిన డబ్బులతో కూడా ప్రతి ఒక్క ఆలయం కూడా అంగరంగ వైభవంగా ముస్తాబైంది. అదేవిధంగా జగదాంబిక అమ్మవారి కోట దగ్గర ఉన్న అమ్మవారి ఆలయం కూడా ఎంతో అందంగా వైభవంగా ముస్తాబు చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఖాళీ ప్రాంగణము, దాదాపు కుమ్మరి కులస్తులు ఇక్కడి నుంచి కూడా మనకు బోనాలు సమర్పించే అవకాశం ఉంది. ఈ ఖాళీ ప్రాంగణంలో అంతా కూడా మనకు డప్పు డోలుతో పాటు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడే అమ్మవారికి వంట వార్పు కావచ్చు, బోనాలన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తూ ఉంటారు. వారందరి కోసం కూడా ఇక్కడ అన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పక్కన చూసుకున్నట్టయితే కూడా మనకు మొబైల్ వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రద్దీ అనేది కూడా మనకు సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ అనేది కూడా పెరుగుతూ ఉంది. ఈ రోజు అంతా కూడా మనకు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజే అమ్మవారికి మొదటి బోనం కావచ్చు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కావచ్చు కోట మీదకి చేరుకొని ఉన్నాయి. సో కోట మీదకి చేరుకోవడంతో కూడా మనకు బోనాల పండుగ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతూ ఉంటుంది. సో భక్తులు కూడా మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాము. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి. సో మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. అమ్మ చెప్పండి అమ్మ, మీ పేరు? రమా అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుకటపల్లి నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? బోనాల పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. చాలా హ్యాపీగా ఉత్సాహంగా చేసుకుంటాము. ప్రతి సంవత్సరం చేసుకుంటాము. కుకటపల్లి నుంచి వచ్చాము ఈరోజు తొలి బోనం. సో ఎట్లా ఉంది ఇక్కడ రద్దీ కావచ్చు? ఎన్ని గంటలకు వచ్చారు? కోట మీదకి వెళ్ళారా లేదంటే ఇక్కడనే దర్శనం చేసుకున్నారా? కోట మీదకి వెళ్ళేసి బోనం తీసుకొని అమ్మవారికి చెల్లించి ఇక్కడికి వచ్చాము. దర్శనం కూడా అయిపోయింది. మేము మార్నింగ్ 6కే స్టార్ట్ అయ్యామండి కుకటపల్లి నుంచి. మాది దర్శనం కూడా మంచిగా జరిగింది. దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నామండి. మీ పేరు చెప్పండి. మీరు? నా పేరు సుజాత అండి. ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకొచ్చారా బోనం? ఇంతకుముందు కూడా తీసుకొచ్చారా? ముందు కూడా తీసుకొచ్చారు మా వాళ్ళు, వాళ్ళతో వచ్చున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి రెగ్యులర్గా వస్తూ ఉంటాం. ఫస్ట్ టైం ఇక్కడికి వస్తాము, రెగ్యులర్గా వస్తాం. ఎట్లా ఉన్నాయి మరి ఏర్పాట్లు కావచ్చు? ప్రభుత్వం ఏ విధంగా చేసింది? చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. డాక్టర్స్ వచ్చున్నారు, ఎక్కువ పోలీస్ బందోబస్తు ఉంది. ఇంకా అంత క్రౌడ్ ఎంత బాగుంది. వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. చూస్తూ ఉన్నాం కదా, ప్రభుత్వంకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావచ్చు, ఇటు అన్ని శాఖల సమన్వయంతో కూడా మనకి ఇక్కడ బందోబస్తు ఉందని చెప్పుకోవచ్చు. పోలీస్ బందోబస్తు అయితే మెయిన్గా చెప్పాలంటే పెద్ద ఎత్తున మహిళలంతా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. సో జేబు దొంగలు కావచ్చు, దాంతోపాటు ఆకతాయిలు కూడా ఉంటారు. సో అలాంటి సంఘటనలు జరగకుండా కూడా మఫ్టీలో షీ టీమ్స్ కావచ్చు, పోలీస్ బందోబస్తు కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, తోపులాట కావచ్చు, పెద్ద ఎత్తున జనాలు వచ్చే మూమెంట్లో జరిగే సందర్భం కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి జరగకుండా కూడా మనకు దాదాపు హెల్త్ క్యాంప్స్ కూడా మొత్తం గోల్కొండ చుట్టుపక్కల కావచ్చు, గోల్కొండ కోట వద్ద, గోల్కొండ కోట పైన కూడా దాదాపు 5 నుంచి 6 మెడికల్ హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వచ్చే పబ్లిక్కి కావచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా దారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా బార్గేజ్ పెట్టి టెంపుల్కి వెళ్ళే దారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా బ్యానర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అంబులెన్స్లు కూడా చుట్టుపక్కల మనం చూసుకున్నట్టయితే దాదాపు కోట దగ్గరే మనకు 6 నుంచి 7 మనకు అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజంతా కూడా మనకు భక్తుల తాకిడైతే కనిపించే అవకాశం ఉంది. ఇక సాయంత్రం మనకు 6 తర్వాత అంటే ఉత్సవ విగ్రహాలు కావచ్చు, దాంతోపాటు పట్టు వస్త్రాలు కావచ్చు, తొట్టెలు, గట్టల ఊరేగింపు, ఇటు నజర్ బోనం, ఇవన్నీ కూడా కోట దగ్గర చేరుకోవడానికి అయితే మనకు దాదాపు 6 గంటల సమయం అయితే పడుతూ ఉంటుంది. కోట దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మనకు ప్రాసెస్ పూజ కావచ్చు, దాంతోపాటు ఇటు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఇక్కడి నుంచి కోట మీదకి చేరుకోవడానికి దాదాపు మనకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. దాదాపు 8-9 గంటలకు కూడా కోట మీదకి చేరుకునే అవకాశం ఉంది. సో ఇదంతా ప్రాసెస్ అంతా కూడా ఈ రోజు అయితే జరిగే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకైతే గోడుకొండ ప్రాంగణంలో అయితే భక్తుల తాకిడి అయితే సమయం గడుస్తున్న కొద్దీ పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.
కల్లు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం దిల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం యో తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ ఆ కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లి పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మా దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం ఇకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లెం పల్లెం దండకనకర దండకనకర దిల్లెం పల్లెం డంగ 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 డండనకర ఇల్లం బల్లం బంగారు సోళం బల్గంపేట ఎల్లమ్మకు పంతుల హారం